తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులు అయితే కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇంకా వలసలైతే కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి చట్టపరంగా ఏ విధంగా ముందుకెళ్లాలి? వీరిపైన ఎందుకు అనర్హత వేటు వేయాల్సిన అవసరం ఉందా? లేదా? దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు అడ్వకేట్ ఉన్నారు. వారిని అడిగి తెలుస్తుంది. ప్రత్యేకంగా ఇప్పుడున్న పరిస్థితిలో ఒక అడ్వకేట్‌గా మీరు చెప్పండి. ఎందుకు పార్టీ ఫిరాయింపులు చేసిన ఎమ్మెల్యేల పైన వేటు వేయాల్సిన అవసరం ఉందా? లేదా? చట్టం ఏం చెప్తుంది? నమస్కారం అండి. నా పేరు మైపాల్ రెడ్డి, అడ్వకేట్. హైదరాబాద్ సెంట్రల్ జిల్లా లీగల్ సెల్ కో కన్వీనరు. అయితే పార్టీ ఫిరాయింపులు అనేది ఇప్పుడేం కొత్త కాదు. మనకిప్పుడు నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు కేసీఆర్ ఏ విధంగానైతే పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించిండో అదే విద్యను సేమ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి కొనసాగిస్తుండు. అప్పుడు కూడా కేసీఆర్ తన కుర్చీ కాపాడుకోవడం కోసము ఆయన ఆ యొక్క పిరికితనము లేకపోతే ఈ అధికార దాహం తోటి కాంగ్రెస్ పార్టీలను నానా విధాలుగా లోబర్చుకొని నయాన భయాన సామధాన దండోపాయాన్ని వాళ్ళ ఆస్తుల మీద వాళ్ళ కాపాడుకోవడం కోసం వాళ్ళు వచ్చిర్రు. ఈయన కూడా వాళ్ళని బెదిరించి భయపెట్టి వాళ్ళకి ఆశ చూపించి ఎమ్మెల్యేలను చేర్చుకొని అప్పుడు ఏదైతే చేసిండో సేమ్ అదే రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తుండు. అయితే ఈ పార్టీ ఫిరాయింపులు అనేది మన న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుగులను వీళ్ళు ఆసరాగా చేసుకొని ఇప్పుడు స్పీకర్ వాళ్ళ చేతుల్లోనే ఉంటాడు, అధికారం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఎప్పుడైతే పార్టీ మారుతాడో అప్పుడే వెంకయ్య నాయుడు గారు అన్నట్టు పార్టీ మారిన వెంటనే అనర్హత వేటు వేసి వాళ్ళను అనర్హులుగా ప్రకటించాలనేది చేస్తే బాగుంటుంది. కానీ ఏంటంటే మన న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుగులు మన స్పీకర్ వాళ్ళ చేతుల్లో ఉంటాడు, స్పీకర్గా అర్హత ఉంది. అయితే దీన్ని అడ్డంగా పెట్టుకొని వీళ్ళు ఏం చేస్తారంటే ఇక నాన్స్తా ఉంటారు. ఒక పార్టీ ఎమ్మెల్యేను అనర్హత వేటేయాలంటే 5 సంవత్సరాల వరకు న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుగులను ఉపయోగించుకొని లాక్కుంటూ నెమ్మదిగా తీసుకొస్తారు. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు చేరుతురు. అయితే దాదాపు ఒక 20 మంది 39 మందిలో 52% ఎబో చేరిన తర్వాత ఒకేసారి పార్టీ విలీనం అని చెప్పి అప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేసిందో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఎట్లయితే చేసిండో సేమ్ అదే పాలసీని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే ప్రయత్నంలో ఉన్నాడు. ఎమ్మెల్యేలు అందరినీ ముక్కుమ్మడిగా ఒక్కసారి చేర్చుకోవాలనే ప్లాన్లో ఉన్నారు. సో ఇది చాలా ఖండించాల్సిన విషయము. కానీ ఇప్పుడు మన ఉన్న పరిస్థితులలో ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు కేసీఆర్ కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఎలాగో చేతులు ఎత్తేసిరో ఇప్పుడు కేసీఆర్ కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. ఎమ్మెల్యేలు జారిపోతుంటే కూడా కనీసం వాళ్ళను పిలిచి మాట్లాడడం లేదు, పోయిన ఎమ్మెల్యేలను అడగడం లేదు, ఉన్న ఎమ్మెల్యేలను కూడా మీరు పార్టీ మారకుండా అని చెప్పి భరోసా ఇచ్చే పరిస్థితిలో లేడు. కనీసం వాళ్ళ కూతురు జైల్లో ఉంటే నిన్నటికి 100 రోజులు పూర్తయినాయి. ఇప్పటి వరకు కూడా కనీసం వెళ్ళి ములాఖాత్ పెట్టలేదు, పరామర్శించలేదు. తన సొంత కూతురునే పట్టించుకొని పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఎమ్మెల్యేలు పోతే ఏం చేయలేని పరిస్థితిలో కేసీఆర్ పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది. కానీ అతడు చేసిన దుర్మార్గాలు, అతడు చేసిన అన్యాయాలే అతనికి పనిష్మెంట్ లాగా అయిందని నాకు అనిపిస్తుంది. చట్టపరంగా ఎట్లా ముందుకెళ్తే తొందరగా వీరిపైన వేటు పడేందుకు అవకాశం ఉంటుంది? ఒకవైపు దానం నాగేంద్ర విషయంలో కూడా కేంద్రం అంటే సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. నిజానికి ఇది చట్టం తొందరగా అమలు చేస్తే ఎమ్మెల్యేలకు ప్రజల్లో ఉన్న నమ్మకానికి దూరం పెరిగేందుకు అవకాశం ఉంది. ఒక పార్టీని మారిన ఎమ్మెల్యే పైన వేటు వేయాల్సిన అవసరం ఉందంటారా? లేదంటారా? పార్టీ మారిన ఎమ్మెల్యేలు కంపల్సరీ అనర్హత వేటు వేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడున్న న్యాయ వ్యవస్థలో ఏం చేయలేం. ఎందుకంటే అందులో ఉన్న లోపాలు ఇప్పుడు 52%కి ఎబో చేరిన తర్వాత పార్టీ ఫిరాయింపుల చట్టం కింద తప్పించుకోవడం కోసము ఈ 21 మంది ఒకేసారి చంపితే పార్టీ విలీనం అనేది ఒకటి ముసుగు. అది ఆ విలీనం అయితే వాళ్ళ అనర్హత వేటు నుంచి తప్పించుకోవచ్చు. సో దానికోసం వాళ్ళు చేస్తారు. కాకపోతే ఏంటంటే చట్టాన్ని సవరించాలి. ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎప్పుడైతే పార్టీ మారుతాడో పార్టీకి రాజీనామా చేయాలి. ఎమ్మెల్యే పదవికి ఎంపీ పదవికి రాజీనామా చేసిన తర్వాతనే పార్టీ మారితే అది వాళ్ళకు ప్రజల్లో ఒక నమ్మకం అనేది పెరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. కొన్ని చోట్ల ఏమైందంటే మాకు న్యాయం చేస్తాడని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఓట్లేస్తే వాళ్ళ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసి వాళ్ళకి అన్యాయం చేసి ద్రోహం చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి పోయిన తర్వాత ఇక న్యాయ వ్యవస్థ మీద ఏమున్నది? ఇప్పుడు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఏముంది? ప్రజలు ఈసడించుకునే పరిస్థితిలో ఉంది. రాజకీయాలు అంటేనే ఇంకా చీకొట్టే పరిస్థితి తలెత్తే అవకాశం కనిపిస్తుందా? 100% రాజకీయాలంటేనే మొత్తం ఈసడించుకునే పరిస్థితిలో ఉన్నది. కాకపోతే ఏంటంటే
దీనికి ఖచ్చితంగా మన భారతదేశంలో చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారితే కంపల్సరీ అనర్హత వేటు వేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి చట్టాలు తీసుకురావాలంటారా వద్దంటారా? ఎమర్జెన్సీగా అంటే రాజకీయ నాయకులు ఎవరైనా కూడా ప్రజలతోచే ఎన్నుకోబడిన నాయకులు ఎవరైనా కూడా పార్టీని మారినా లేదంటే తమ పదవికి రాజీనామా చేయకుండా ఇంకో పార్టీలకు వెళ్ళినప్పుడు పదవిలో ఉన్న వారందరిపైన వేటు వేయాల్సిన అవసరం ఉంది. అటువంటి చట్టం రావాల్సిన అవసరం ఉందా లేదా? 100% అట్లాంటి చట్టం తీసుకురావాలి. ఇప్పుడు మేము బీజేపీ పార్టీలో ఉన్నాం. మేము కూడా ఎమ్మెల్యేలను బెదిరించే అది చేసి చేర్చుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మేము పార్టీలో చేర్చుకునేటప్పుడు ఒక ఈటెల రాజేందర్ మేము కూడా చేసుకున్నాం. ఒక ఈటెల రాజేందర్ గారిని మేము పార్టీలో చేర్చుకున్నాం. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాతనే మేము పార్టీలోకి చేర్చుకున్నాం. ఒక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి మా బీజేపీలోకి వచ్చిండు గతంలో మునుగోడు. కంపల్సరీ మీరు రాజీనామా చేసిన తర్వాతనే రావాలని చెప్పినాం. అంటే ప్రజాస్వామ్యం మీద మాకు గౌరవం ఉంది. అదే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏ రోజు కూడా ఇలా ఒక్కసారి కూడా పార్టీకి రాజీనామా చేయడం వచ్చేటప్పుడు పదవికి రాజీనామా చేయమని ఏ ఒక్కరిని చెప్పలేదు. అదే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి ఉన్న తేడా. అంటే ఈరోజు కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు ఆయన అమలు చేసిన విధానం తిరిగి ఆయనకు ప్రతిఫలం పొందుతుందని చెప్పవచ్చు. 100% ఇప్పుడు అవన్నీ ఆయన అనుభవిస్తుండు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మీద ఆయన ఏదైతే ప్రయోగాలు చేసిండో వాళ్ళను సామధాన దండోపేద వాళ్ళ ఆస్తుల మీద చేయడము, ఐటీ శాఖను ఉసిగొల్పడము, ఇవన్నీ రెవెన్యూ డిపార్ట్మెంట్లను ఉసిగొల్పి వాళ్ళ అక్రమ కట్టడాలు ఏదైనా ఉంటే కూల్చివేయడము, కబ్జాల మీద అటాక్ చేయడం, ఇవన్నీ ఎట్లయితే చేసిండో సేమ్ అదే కాంగ్రెస్ పార్టీ అదే రేవంత్ రెడ్డి గారు అదే పాలసీని ఉపయోగిస్తుండు. ఇప్పుడు మల్లారెడ్డి కబ్జాలు చేసిండు, అది ఇది. మల్లారెడ్డి ఒక్కరే చేసారా కబ్జాలు? దానం నాగేందర్ గారు కూడా చేసిరు. అంటే నీ పార్టీలోకి రాగానే అయిపోయింది, ఆయన పునీతుడు అయిపోయిండు. సో ఎవరు తప్పు చేసినా కానీ కబ్జాల మీద నిజాయితీగా పోరాడే నిజాయితీగా పరిపాలించే నాయకుడు అయితే ప్రజెంట్ లేడు తెలంగాణలో. ప్రత్యేకంగా 21 మంది ఎమ్మెల్యేలు ఒకేసారి మూకుమ్మడిగా పార్టీ మారితే బీఆర్ఎస్కు లాభమా నష్టమా? కాంగ్రెస్కు లాభమా నష్టమా? ఇక కంపల్సరీ 21 మంది ఒకేసారి మారిన తర్వాత పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి తప్పించుకొని ఏమవుతుందంటే కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుంది, పార్టీ విలీనం అవుతుంది. ఈ టీఆర్ఎల్పి విలీనం అవుతుంది. విలీనమైన తర్వాత అప్పుడు కేసీఆర్ వాళ్ళ అల్లుడు కొడుకు వాళ్ళు మాత్రమే మిగులుతారు. ఇక ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే వాళ్ళ చట్టాలు ఉన్న లొసుగులను ఉపయోగించుకొని పార్టీ బలపడుతుండొచ్చు. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటంటే దాంట్లోనే చాలామంది ముఖ్యమంత్రి పోటీగా చాలామంది ఉన్నారు. నేను ముఖ్యమంత్రి అని చాలామంది పోటీ పడ్డోళ్ళు ఉన్నారు. సో ఆయన కుర్చీని కాపాడుకోవడం కోసం ఎమ్మెల్యేలను చేర్చుకోవడం అనేది ఆయనే సొంతంగా ఆయన స్వార్థం ఆయన చూసుకుంటుండు. ఎమ్మెల్యేలను చేర్చుకున్నాడు. ఇప్పుడు గతంలో పోచారం శ్రీనివాసరెడ్డి గారు టీడీపీగా పనిచేసిర్రు. ఆయనను చేర్చుకుంటే ఏంటంటే రేపు రేవంత్ రెడ్డి వర్గంలో ఉంటాడు, ఆయనతోటే ఉంటారు. కాబట్టి రేపు ఆయన ముఖ్యమంత్రి ఒకవేళ తొలగించే సాహసం కూడా చేయకూడదు, నా వర్గాన్ని నేను పెంచుకోవాలనే ఉద్దేశం కొద్దీ ఆయన ఉన్నాడు.